హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్. సో ఏంటి వీళ్ళిద్దరే ఉన్నారు, అత్తయ్య ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? చెప్తాం. ఫస్ట్ మేము ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏంటి అనేది చెప్తాం అనమాట. సో ఈరోజు మేము పిగ్మెంట్ ప్లస్కి వచ్చాము. ఇది హబ్సిగూడలో ఉంది. సో ఇక్కడ ఏంటంటే స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ అనేది వీళ్ళు ఇస్తారు. సో డాక్టర్స్ మన స్కిన్ ఒకవేళ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న డాక్టర్స్ చెక్ చేసి సో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే మనకి సెట్ అవుతుంది అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో ఈరోజు మేము ఎందుకు వచ్చాము అని అంటే, మీరు బేసిక్గా చూస్తున్నారు కదా మా ఇంట్లో ఎవ్రీ ఇన్ని డేస్ నుంచి ఏదో ఒక మంత్ అయిపోయింది. సో ఈవెంట్స్ సో ఎంగేజ్మెంట్, పెళ్ళి, ఈ ఈవెంట్స్కి ఇంకా ఎవ్రీడే మనం ఆడవాళ్ళని తెలుసు కదా, మేకప్, హెయిర్ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాము. సో దానివల్ల అంటే నేను ఫేషియల్స్ కూడా చేయించుకున్నాను యాక్చువల్గా. సో నాకు అవి కూడా పడలేదు. దాని తర్వాత నాకు కొంచెం ర్యాషెస్ రావడము, పెళ్లి టైంకే నాకు కొంచెం ర్యాషెస్ వచ్చినాయి. దాని తర్వాత కొంచెం యాక్నే ఇష్యూస్, అండ్ ఇప్పుడు చాలా స్కిన్ కూడా డ్రై అవుతుంది. సో ఇంకా అలేఖ్యకు కూడా కొంచెం యాక్నే ఇష్యూ ఉంది అని చెప్పింది. అంటే ఏమంటారు, స్కిన్ కేర్ లేదు కదా. సో లాస్ట్ 1.5 month నుంచి సో అసలు మొత్తం రోజు వేసుకున్నట్టు అనిపించింది నాకు. బ్రైడల్ అంటే ఇంకా మామూలు కూడా మార్నింగ్ 5:30కి వాళ్ళు మేకప్ చేసారంటే ఆల్మోస్ట్ నైట్ వరకు అట్లనే ఉంటుంది. నైట్ అప్పగింతల వరకు నా మేకప్ ఉంది, ఇంటికి వచ్చిన వరకు. సో దానివల్ల ఫేస్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయింది. అంటే డ్రైనెస్ అండ్ యాక్నే అనేది ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఈ స్కిన్ కేర్ తీసుకునేంత టైం కూడా లేదు. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి చెక్ చేయించుకోవడానికి మేము వచ్చినాం అనమాట. మాకు చాలామంది సజెస్ట్ చేశారు. సో ఇక్కడ పిగ్మెంట్ ప్లస్ అనేది బాగుంటుంది, రీజనబుల్గా ఉంటుంది మనకి అంతా కూడా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పి వచ్చాము. సో ఇప్పుడు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతాము. అసలు ఇక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయో అన్నీ ఒకసారి చూద్దామా అక్క? అవును, అసలు కనుక్కోవాలి కదా, ఎందుకంటే మనకేం సెట్ అవుతుంది, మనం ఏమేమి ఉంటాయి తెలిస్తే కొంచెం మనం కూడా ఎవరికైనా చెప్పడానికి ఉంటుంది కదా, ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా ఉంటుంది. అవును. సో ఒక చిన్న టూర్ వేద్దామంటావు? వేద్దాం. చలో. Hello, how are you? గుడ్. Yeah. సో స్కిన్ ఒక ఏంటంటే ఇష్యూ, ఈ మధ్యన యాక్నే ఎక్కువ వస్తుంది అండ్ డ్రైనెస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. సో ఒకసారి మీకు చూపిద్దామని. Okay. Winters kada, most of the people dryness experience చేస్తారు. And I can also see post acne scars ఉన్నాయి, చాలా పిగ్మెంటేషన్ ఉంది. సో ఆ యాక్నే స్కార్స్కి ఇప్పుడైతే ప్రెసెంట్గా విల్ స్టార్ట్ విత్ కెమికల్ పీల్, లాక్టిక్ యాసిడ్ చేయొచ్చు, హైడ్రేట్ అవుతుంది స్కిన్. దాని తర్వాత మీకు యాక్నే స్కార్స్కి తర్వాత మనము వీ కెన్ డూ మీసోథెరపీ కానీ, డర్మాపెన్ కానీ, ఎంఎన్ఆర్ఎఫ్ ఇలాంటి మల్టిపుల్ సెషన్స్ చేయొచ్చు. మీకు ఏమైనా కన్సర్న్ ఉందా? కొంచెం యాక్నే ఇష్యూస్ అండ్ డ్రై అయిపోతుంది స్కిన్. సో అది నా మేజర్ ఇష్యూ. మీరు ఒకసారి ఇక్కడ రాగలరా? సో స్కార్స్ అయితే చాలా ఉన్నాయండి. మీకు డర్మాపెన్ ఒక సెషన్ చేయొచ్చు ఇప్పుడైతే టు స్టార్ట్ విత్. దాని తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ అంటున్న దాన్ని బట్టి మీకు ఇంకా 1 సెషన్ పడుతుందా, ఇంకా ఎన్ని సెషన్స్ పడతాయి అనేది చూద్దాం. ఓకే. ఇట్ ఈస్ సేఫ్, రైట్? ఇట్ ఈస్ సేఫ్. డౌన్ టైం అస్సలు లేదు. ఇప్పుడు ఇది వచ్చింది కొత్త టెక్నాలజీ ఉంది, దీనికి అస్సలు డౌన్ టైం అనేది ఉండదు. మీరు ఎలా అయితే వచ్చారో అలానే వెళ్ళిపోవచ్చు. అండ్ 2 daysలో మీకు అలా ఇంకా గ్లో కూడా ఉంటుంది. దాంతో పాటుగా మనం కెమికల్ పీల్ కూడా ఉంటుంది అందులో డర్మాపెన్తో పాటుగా. సో మీకు రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ ఇలాంటి ఏం ఉండదు, డిస్కంఫర్ట్ ఉండదు. అండ్ అనెస్థీషియా క్రీమ్ కూడా అవసరం లేదు, మీకు నంబింగ్ కూడా. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ. మీకు అట్లీస్ట్ ఒక 2 settings అయితే పడతాయండి. సో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేద్దాము, చేస్తూ మాట్లాడు. ఆ డైనమిక్ లైన్ని తగ్గించుకోవడానికి, ఫైన్ లైన్స్ని తగ్గించుకోవడానికి మనం డర్మాపెన్ ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ అయితే పీల్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే పిగ్మెంటేషన్ని తగ్గించుకున్నాక నెక్స్ట్ మనం యాక్నే స్కార్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే.
మీరు ఇంకా అప్పర్ లిప్ది దీనికి హెయిర్కి వాట్ డూ యూ టేక్ ఎనీథింగ్? యూ కెన్ యాక్చువల్లీ ఆప్ట్ ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్ కూడా. సో ఇది పోర్స్కి కూడా హెల్ప్ అవుతుందా? ఇది లైట్గా కార్బన్ పీల్ ఎక్కువ హెల్ప్ అవుతుంది ఓపెన్ పోర్స్కి. డర్మా పెన్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇది జస్ట్ వాస్లిన్ అప్లై చేస్తున్నాను. రిలాక్స్ రిలాక్స్. ఎండిఏ చేద్దాం. హ్యాండ్ చూపించండి. అంతే. ఓకే ఓకే ఫైన్. దేనికి హెల్ప్ అవుతుందండి? మైక్రోడర్మా అబ్రేషన్ ఫస్ట్ మనకి ఒక పైన ఒక థిక్ లేయర్ ఆఫ్ డెడ్ సెల్స్ పోతే మనం పెట్టే కెమికల్ పీల్ అనేది ఇంకొంచెం డీప్ సింక్ అవుతుంది. ఓకే, రిజల్ట్స్ బెటర్ వస్తాయి. ఉంచండి. ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10 నాకు బర్నింగ్ సెన్సేషన్ ఉంటే చెప్పండి. టింగ్లింగ్ అయితే అనిపిస్తుంది విచ్ ఇస్ నార్మల్. Okay. Normal, okay, it's normal. దీంతో మనకి పిగ్మెంటేషన్ తగ్గుతుంది, డిస్క్రోమియా ఉంటే తగ్గుతుంది, సన్ స్పాట్స్, సన్తో అయ్యే డ్యామేజ్ని కొంచెం మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డౌన్ టైం ఉండదు, గ్లో కూడా వస్తుంది. మీ సెన్సిటివ్ అన్నారని నేను ఇంకా కొంచెమే లైట్గానే చేస్తున్నాము. మేబీ ఒక నెక్స్ట్ సెషన్స్లో వీ కెన్ గో ఇంకొంచెం డీపర్. స్లోలీ జెంటిల్. టింగ్లింగ్ కూడా తగ్గిపోయింది కదా, లైట్గా ఉంది ఇక్కడ కొంచెం. కొంచెం పోస్ట్ పీల్ కూడా ఉంటుంది. ఇట్ మీన్స్ ఇట్స్ వర్కింగ్ అన్నట్టు. మాయిశ్చరైజర్ అవేం పెట్టచ్చు కదా. నెక్స్ట్ ఒక 3 days ఎలాంటి మేకప్ కాస్మెటిక్స్ ఏమి వాడొద్దు. జస్ట్ ఒక క్రీమ్ ఇస్తాము, ఆ క్రీమ్ ప్లస్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ వాడాలి. ఇదేంటి? ఇప్పుడు మూమెంట్ క్రీమ్ అని పెడుతున్నాము. దీంతో ఏమన్నా ఇరిటేషన్ అలాంటి రెడ్నెస్ ఉంటే తగ్గిపోతుంది. ఇంకా మాయిశ్చరైజర్. ఇంత భయపడారు, ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. ఇదేంటి? దీంతో ఇది మనకి ఆస్ట్రేలియన్ బేస్ డర్మా పెన్ అండి ఇది. సో దీంతో మనకి హైలోరోనిక్ యాసిడ్ ఉంటుంది. సో హైలోరోనిక్ యాసిడ్ ప్లస్ దీనికి యాక్నే ఉన్న వాళ్ళకి, యాక్నే స్కార్స్ ఉన్న వాళ్ళకి, అండ్ ఆల్సో ఎంఎన్ఆర్ఎఫ్ నార్మల్ మైక్రోనీటింగ్ ప్లేస్లో ఇది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. డౌన్ టైం ఏమీ ఉండదు, నంబింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎలాంటి డౌన్ టైం ఉండకుండా రిజల్ట్స్ అనేది అమేజింగ్గా ఇస్తుంది. దీనికి అట్లీస్ట్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ సివియారిటీని బట్టి 2 నుండి 6 వరకు కూడా వెళ్ళొచ్చు. నీడిల్స్తో చేసే లైక్ యాక్నీ స్కార్స్ కోసం సబ్సిషన్ లాంటివి చేస్తాము, అది కాకుండా కూడా దీంతో కూడా సబ్సిషన్ చేయొచ్చు. పెయిన్ ఫ్రీ ఉంటుంది, డౌన్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది దీంతో.
వాస్లిన్ బేసిక్గా ఇక్కడ స్కిన్ ఫోల్డ్స్లో సెన్సిటివ్ ఉంటుంది స్కిన్. ఎక్సెస్ కెమికల్ వెళ్ళిపోతే వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్ అలాంటిది వస్తుంది. టు అవాయిడ్ ఇట్. కదలకండి, ఐస్ క్లోజ్ చేయకండి, ఓపెన్ చేయకండి. త్రీ వీక్స్ గ్యాప్లో ఈచ్ సెషన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా అర్జెన్సీ ఉంటే 2 వీక్స్లో కూడా అలా కూడా మేనేజ్ చేయొచ్చు. గుడ్ రిజల్ట్స్ కోసం ఒక 3 టైం పెట్టుకోవాలా? 3 అని కాదు, వాళ్ళకున్న కన్సర్న్ బట్టి ఇట్ కెన్ గో అప్ టు 6 to 8 సెషన్స్ ఆల్సో. ఓకే. మ్యాండేటరీ అనేది ఈచ్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. సో ఈచ్ పర్సన్కి ఒక టైలర్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ అంతా కూడా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇస్తారు కదా? యా, మా దగ్గరే ఉంటాయండి. అది నాకు మాయిశ్చరైజర్ క్రీమ్ అన్నారు కదా, అవన్నీ ఇక్కడ యా అవైలబుల్ ఉంటాయి. హౌ యూ ఫీలింగ్? లిటిల్ బర్నింగా ఎంత ఆన్ ద స్కేల్ ఆఫ్ 1 to 10? 6. అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి అన్నట్టు ఉంటున్నారు ట్రీట్మెంట్? లేదు, మనకి ప్రాబ్లం ఒకవేళ యాక్నే స్టార్ట్ అయింది అనుకోండి టీనేజర్స్ నుండి, అప్పటి నుండి ఇంకా యాంటీ ఏజింగ్ పర్పస్ కోసం ఎలాంటి ఏజ్ గ్రూప్ అన్నది పట్టింపు లేదు. మీకున్న కన్సర్న్కి బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ రిలేటెడ్ టు హెయిర్ ఫాల్, యాంటీ ఏజింగ్, స్కార్స్, యాక్నే, పిగ్మెంటేషన్, ఇలా మల్టిపుల్ కన్సర్న్స్కి ఉంటుంది. పర్మనెంట్ మేకప్, ఐబ్రోస్ ఇవి కూడా ఉంటాయి మా దగ్గర. ఓకే. అంటే ఒకవేళ ఎవరైనా మ్యారేజ్కి బిఫోర్ రావాలి అనుకుంటే ఎంత ప్రియోర్గా రావాలి? అట్లీస్ట్ ఒక 6 months అయితే ఐడియల్, కానీ అట్లీస్ట్ ఒక 2 months గ్యాప్ ఉంచుకునేలా చూస్తే మనకి బెటర్. అంటే వాళ్ళ స్కిన్లో బెటర్ రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి కదా, అవును. 2 months మినిమం గ్యాప్ ఉంటాయి కదా. ఎందుకంటే మీరు అన్ని 2 or 3 సెట్టింగ్స్ మినిమం చేసుకోవాలి అంటే 3 weeks గ్యాప్తోని 2 months అన్న మినిమం కావాలి. లేదు అంత టైం లేదు అంటే జస్ట్ బిఫోర్ మ్యారేజ్ వచ్చినా కూడా వీ క్యాన్ డూ అట్లీస్ట్ 1 procedure, దాంతో కూడా రిజల్ట్ ఉంటుంది. సో ఎవరైనా అబ్రాడ్ వాళ్ళు ఇండియాలో జస్ట్ 1 month ఉంటున్నాను, 2 months ఉంటున్నాను అనుకునే వాళ్ళకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్స్. అలా మా దగ్గర ఎక్కువగా వస్తుంటారు. సో వాళ్ళకి కొంచెం సెషన్స్ అనేది దగ్గరికి పెట్టుకొని కూడా రిజల్ట్స్ చూపించవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనకి 3 weeksలో వేసారు, వాళ్ళకి 2 weeksలో వేసినా సేమ్ ఉంటుందా? సేమ్ అని ఉండదు, వాళ్ళకి కూడా రిజల్ట్స్ కనిపిస్తాయి. కాకపోతే బికాస్ ఆఫ్ దేర్ టైం మనకి కాన్స్టెంట్ వల్ల కొంచెం 2 weeksకి ఒకసారి అలా చేసుకోవాల్సి ఉంటుంది. రిజల్ట్స్ అనేవి ఎఫెక్ట్ ఉండదు, సేమ్ ఉంటుంది. ఓకే. సో ఇద్దరికి ట్రీట్మెంట్ అయిందనమాట. బయట వెయిట్ చేస్తున్నాము. డాక్టర్ వచ్చి ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి చెప్తారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ సన్ స్క్రీన్ ఏం యూజ్ చేయాలి, మాయిశ్చరైజర్ ఏం యూజ్ చేయాలి అనేది కూడా మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారనమాట. అండ్ ఏంటంటే 3 or 4 days వరకు కంపల్సరీగా ఏం మేకప్స్ యూజ్ చేయొద్దు. ఒక 1 to 2 weeks టైం పడుతుంది అంటే రిజల్ట్ రావడానికి. వెంటనే రాదు. ఇప్పుడే చూసి ఇంకా రిజల్ట్ రాలేదు అనుకోకండి. కొంచెం అట్లీస్ట్ ఒక 1-2 weeks అయితే గ్లో అనేది కనిపిస్తుంది అంట. మళ్ళీ ఒకసారి 1-2 weeks తర్వాత చూద్దాం ఎలా వస్తుందా. పిక్చర్ ఉంది కదా, బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ పెడతాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటే సెషన్కి అవ్వదంట. లైక్ అంటే మనకి ఏమంటారు అంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు 3 అయితే అక్కడ లైక్ ఒక 2 మాకైతే ఒక 3 to 4 సెషన్స్ పడుతుంది అని చెప్పారు మా ఇద్దరికి జనరల్గా. సో అది మనకి ఎంత ఎఫెక్ట్ అయింది, స్కిన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ఎన్ని సెషన్స్ అవుతాయని సజెస్ట్ చేస్తారనమాట. సో ఇది సన్ స్క్రీన్. ఓకే, సో దిస్ ఇస్ యువర్ పోస్ట్ కేర్ అండి. 3 days వరకు ఈ క్రీమ్ వాడాలి, ఈ మాయిశ్చరైజర్ అండ్ ఈ సన్ స్క్రీన్. ఓకే. అండ్ సన్ స్క్రీన్ అనేది రీఅప్లికేషన్ కంపల్సరీగా ఉండాలి. ఈ క్రీమ్ అనేది టు రెడ్యూస్ యువర్ ఇరిటేషన్
ఏమన్నా స్వెల్లింగ్ ఆర్ ఎనీ డిస్కంఫర్ట్ ఉంటే. మాయిశ్చరైజర్ డ్రై అనిపించవచ్చు మీకు ఇప్పుడు, సో ఆ డ్రైనెస్ని తగ్గించడానికి ఇది కొంచెం ప్రాపర్గా వాడాలి. సన్ స్క్రీన్ టు ప్రొటెక్ట్. ఓకే. ఇది కాకుండా ఇలాంటి కాస్మెటిక్స్ ఆర్ ఎనీ క్రీమ్స్ అనేది వాడకూడదు. ఇది ఓన్లీ డేకి వన్స్. ఇది కూడా మార్నింగ్ వచ్చేసి ఇవి 3 పెడతారు, నైట్ ఫేస్ వాష్ తర్వాత ఓన్లీ వింటర్. ఓకే ఓకే. సో చూసారు కదా, మాకైతే ఒక క్రీమ్ అంటే ఇరిటేషన్ కానీ స్వెల్లింగ్ కానీ అలా ఏమైనా ఉంటే ఒక 3 days వరకు ఆ క్రీమ్ యూస్ చేస్తే సెట్ అయిపోతుందంట. అండ్ ఒక మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ సజెస్ట్ చేశారు. సో ఈ 3 days ఇవి మాత్రమే వాడాలంట. సన్ స్క్రీన్ మాత్రం లైక్ ఎన్ని టైమ్స్ పాసిబుల్ అయితే అన్ని టైమ్స్ అప్లై చేయాలట, రీఅప్లై చేయాలంట. లైక్ 1 hourకి ఒకసారి, మ్యాక్స్ 2 hours ఒకసారి అయితే కంపల్సరీ రీఅప్లై చేయాలంట. ఇప్పుడనే కాదు, జనరల్గా కూడా మనం సన్ స్క్రీన్ కంపల్సరీగా రీఅప్లై చేస్తేనే అంటే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు. అంటే కొంచెం మనకి సన్కి ఎక్స్పోజ్ అయినా ఇరిటేషన్ అట్లాంటివి రాకుండా ఉంటాయంట. యా, సో కంక్లూజన్ ఇచ్చేద్దామా? ఇదైతే మాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. యా, ఈ మాకే కాదు మీ అందరిలో కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాము. తెలియనివి కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మనకు చాలా తెలుసుకుంటాం కూడా మనకి ఏం కావాలి అంటే అంటే కొంతమందికి ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఉంటాయండి. మనం ఎంత న్యాచురల్ రెమెడీస్ వాడినా, ఎంత కేర్ తీసుకున్నా అవి అంత ఈజీగా తగ్గవు. సో ఇలాంటివి మనం కొంచెం క్విక్ రిజల్ట్స్ రావాలంటే మాత్రం ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. సో డార్క్ సర్కిల్స్ అనే కాదు, మనకి చాలా 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 ఏమంటారు సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో స్కిన్ కి కానీ హెయిర్ కి డాండ్రఫ్ కి మనకి రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం ఈ ప్రాబ్లమ్స్ అన్ని. సో వాటికి పర్ఫెక్ట్ సొల్యూషన్ అని మాకు అనిపించింది. ఇప్పుడైతే ఒక సెషన్ అయింది, నెక్స్ట్ సెషన్ 2 weeksకో 3 weeksకో మళ్ళీ మా అవైలబిలిటీ బట్టి వస్తాము. సిరి ఆల్రెడీ ఇక్కడికి నాకు తెలిసి 2 or 3 times వచ్చింది. శ్రీకాంత్ సిరి 3 times వచ్చింది. తనకి యాక్నే కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. సిరికి ప్రతి ఒక్కరికి కొంచెం ఉంటది, కానీ అది సిట్టింగ్స్ అనేది మన దాన్ని బట్టి చాలా వచ్చేసాయి అప్పుడు. సో చాలా మంచి రిజల్ట్ వచ్చింది సిరికి అయితే. అండ్ యా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అలేఖ్య. మాకు కూడా త్వరలో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ. యా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Until then, take care. Bye-bye.